వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనను విఫలం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. హెలిప్యాడ్ వద్ద పొగాకు వేలం కేంద్రంలో పోలీసుల వైఫల్యం కళ్లకు కట్టింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీని తగ్గించి తద్వారా గందరగోళం సృష్టించి తొక్కిసలాట జరిగితే జగన్ పైకి అపవాదు నెట్టేయాలన్నది ప్రభుత్వ పెద్దల కుతంత్రమని స్పష్టమవుతోంది. అయితే వైఎస్ఆర్సీపీ నేతల పర్యవేక్షణతో ప్రభుత్వ పన్నాగం బెడిసికొట్టింది. మీరు ఏది చేయరు. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డెక్కితే నిన్న సాయంత్రం ఇదే సమయానికి అందరం కూడా ఉన్నాం. మీ ప్రెస్ సోదరులు కూడా ఉన్నారు. హెలిప్యాడ్ నుంచి టొబాకో బోర్డు వరకు టీములుగా పోలీసులు వచ్చారు. దాదాపు నేనైతే ఒక 10-15 మంది సిఐని చూశాను, 4-5 డిఎస్పీని చూశాను, 2-3 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. ఎక్కడికక్కడ ఫోర్స్ ఉంది. అడిగితేనేమో ప్రతి జంక్షన్లో పెడుతున్నాం సార్, హెలిప్యాడ్ దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు మొత్తం ఫోర్స్ని పెడుతున్నామని చెప్పి అన్నారు. సరే, ఇప్పటికన్నా వీరికి బుద్ధి వచ్చింది ప్రభుత్వానికి, వారు చేయాల్సినటువంటి పని చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. తెల్లవారులు వేస్తే పార్టీ అధ్యక్షులు వారు ఫోన్ చేశారు, అన్న రాత్రి 10 గంటలకి మొత్తం ఫోర్స్ అంతా విత్డ్రా చేస్తారని. ఎందుకు విత్డ్రా చేశారు? ప్రభుత్వం తాలూకా కుట్రేంటి? ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు రోడ్డెక్కుతూ ఉంటే ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10:27 దేవరపల్లి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్నారు. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు నామమాత్రంగా సిబ్బందిని కేటాయించారు. పోలీసులు దూరంగా ఉండడంతో ఒక్కసారిగా జనం బారికేడ్లను తోసుకొని హెలిప్యాడ్ వద్దకు దూసుకుపోయారు. దీంతో అతి కష్టం మీద వైఎస్ జగన్ కారు వద్దకు చేరుకుని ఎక్కారు. ఇక అప్పటికే చాలా మంది ఆ వాహనం చుట్టూ చేరిపోయారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు నేతలు, కార్యకర్తలు కింద పడిపోయారు. వెంటనే పలువురు నేతలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడేందుకు వైఎస్ జగన్ చేరుకోగానే అక్కడా భారీగా జనం దూసుకొచ్చారు. ఇక వారిని నియంత్రించేందుకు లోపల పోలీసులు లేకపోవటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు ఉన్నతాధికారులు ఇలా ఇబ్బందికర, ప్రమాదకర పరిస్థితిని సృష్టించారు అని తెలుస్తోంది. హెలిప్యాడ్ దగ్గర కనీసం అంటే ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేకపోతుంది. అంటే ఈవేళ డీజీపీని అడుగుతూ ఉన్నాం, అసలు నువ్వు కాకి చొక్కా ఎందుకయ్యా వేసుకోవడం? డైరెక్ట్గా చొక్కా ఇప్పేసి తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర రోజు అక్కడే జీ హుజూర్ అని చెప్పని నీ ఉద్యోగం అక్కడ చేస్తే బాగుంటుంది కదా అని అడుగుతా ఉన్నాం. అసలు ఒక ఐపీఎస్ చేసి నీకు ట్రైనింగ్లు ఇచ్చి ప్రభుత్వం సొమ్ముతో, ప్రజల పన్నుల నుంచి వచ్చేటటువంటి సొమ్ములతో మీకు జీతాలు ఇస్తూ ఉంటే, మీరేదో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జీతాలు వస్తున్నట్టుగానో, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచి మీకు జీతాలు ఇస్తున్నట్టుగానో, కనీస బాధ్యత లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ఈ రకంగా చేయడం అనేటువంటిది నిజంగా చాలా దురదృష్టం. వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు హెలిప్యాడ్, ఇతర పర్మిషన్లు, సెక్యూరిటీ గురించి కలెక్టర్కు, ఎస్పీకి లేఖల ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. 400 మంది పోలీసులతో బందోబస్తు ఇస్తామని చెప్పి అర్ధరాత్రి హుటాహుటిన ఆ సంఖ్యను సగం కంటే ఎక్కువగా తగ్గించారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఇక దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. Z+ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇంకేమి రక్షణ కల్పిస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. ఇక జగన్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రభుత్వం పెద్దలే కుట్రపూరితమైన ఆలోచనతో సెక్యూరిటీని తగ్గించారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఇది ముమ్మాటికి కుట్రేనని పేర్కొంది. ఈ విషయమై అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. ఈ రోజున అన్న వస్తున్నారని తెలిసి అన్ని పర్మిషన్స్ మేము పెట్టిన తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫోర్స్ వచ్చిన్నారో దాదాపు 400 మందిని ఇస్తున్నామని మాకు చెప్పడం జరిగింది. సిఐలు, ఎస్ఐలు, అడిషనల్ ఎస్పీలు అందరూ రావడం జరిగింది. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని చేసిన తర్వాత హుటాహుటిన అర్ధరాత్రి
మరి ఆ ఫోర్స్ని ఏ విధంగా వీళ్ళకి ఎక్కడి నుండి ఫోర్స్ వచ్చిందో, ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో, మరి ఏ ఒత్తిడికి లొంగి పోలీసులు అందరూ కూడా మూటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారో తెలీదు. పొద్దున అన్న హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ల్యాండ్ అయ్యే టైంకి మేమందరం అక్కడ చేరుకుంటే అక్కడ ఒక్క పోలీస్ ఆఫీసర్ లేరు, అసలు చిన్న స్థాయి వాళ్ళు కూడా లేరు. ఇంకా మేమే, మా కార్యకర్తలే, మా నాయకులే స్వచ్ఛందంగా అక్కడ అన్నకి సెక్యూరిటీగా మేము ఉండడం, మా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.